అయ్యో పాపం కవిత అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కూతురు రావాలని ప్రచారంలో ఇరగదీయాలని చేసిన ప్రయత్నంపై కోర్టు నీళ్లు జల్లిందట. ఆమె ప్రచారం లేక కుటుంబంలో ఏదో వెలితి ఉందట. తెలంగాణలో బతుకమ్మగా పేరుగాంచిన కవితమ్మ సారదందాలో జైల్లో ఉన్న కనీసం ప్రచారానికి కూడా అవకాశం ఇవ్వమన్న కోర్టు. మరి కదేంటో చూద్దాం పదండి. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కుటుంబ పెద్దతో పాటు పరివారం అంతా విరగబడి ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఆయనతో పాటు ఆయన కొడుకు మేనల్లుడు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నారు. కానీ ఇంతమందిలో కేసీఆర్ కూతురు కవిత మిస్ అయిపోయింది. ఇది ఆ పార్టీకి తీరని లోటేనని చెప్పొచ్చు. ఆమె కూడా ప్రచారంలో ఉంటే గులాబీ పార్టీ ప్రచారం మరింత రంజుగా సాగేది. పార్టీ అభ్యర్థులు నాయకులు కూడా ఇదే ఫీల్ అవుతున్నారట. ఎమ్మెల్సీ కవిత పార్టీకి స్టార్ క్యాంపెయినర్ను తాను ప్రచారం చేయాలని కాబట్టి బెయిల్ ఇవ్వాలని పెట్టుకున్న పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించడంతో ఆమె ఇక ఎన్నికల ప్రచారం చేయలేననే ఆశ అడుగంటుకుపోయింది. ఆమె కలగానే మిగిలిపోయింది. ఆమెకు బెయిల్ దొరుకుతుందని 4 రోజులైనా ప్రచారం చేస్తుందని గులాబీ పార్టీ నాయకులు ఆశపడ్డారు. కానీ కోర్టు గండి కొట్టింది. ఎన్నికల ప్రచారానికి బెయిల్ ఇచ్చినట్లయితే కేజ్రీవాల్ కు ఇతర ఆఫ్ నాయకులకు కూడా ఇవ్వాలి. గతంలోనూ ఎన్నికల ప్రచారానికి బెయిల్ అడిగితే కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు మళ్ళీ అదే కారణంతో కవిత బెయిల్ అడిగింది. ఇప్పటి వరకు ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయని తాను దగ్గరుండి ట్యూషన్ చెప్పాలని అడిగితే కోర్టు నో చెప్పింది. హెల్త్ బాగాలేదంటే పర్లేదులే అంది. ఎన్నికల క్యాంపెయిన్ కి పోవాలంటే చీపో అంది. కోర్టుకి ఇవన్నీ బలమైన కారణాలుగా కనపడలేదు. నిజానికి బెయిల్ ఇవ్వడానికి ఇవి బలమైన కారణాలు కావు. మరి ఆమె లాయర్లు ఆ కారణాలతో ఎందుకు బెయిల్ పిటిషన్లు వేశారో అర్థం కావడం లేదు. ఈడీ కేసు అంటే మనీ లాండరింగ్ కేసు. ఈ కేసులో బెయిల్ దొరకడం సాధారణ కేసుల్లో మాదిరిగా కాదు. 10 హత్యలు చేసిన వాడికైనా బెయిల్ దొరుకుతుందేమో కానీ ఈడీ కేసులో బెయిల్ దొరకడం అనుకున్నంత ఈజీ కాదు. ఈడీ మామూలుగా పట్టుకోలేదు కవితను. ఈ యాక్టులో అరెస్ట్ అయితే జలగల రక్తం పీల్చి వదలడమే అనేది తెలిసిందే. చట్టానికి ఆడామగ అన్న తేడా ఉండదు కదా. దొరికితే అరెస్ట్ చేసి లోపల వేసేయడమే. మిగిలిన విషయాలు కోర్టులో తేల్చుకోవాల్సిందే. ఢిల్లీ లిక్కర్ పాలసీలో వేలు పెట్టే ముందు కవిత భవిష్యత్తు గురించి ఆలోచించినట్లుంది. ఆమెకు కళ్ల ముందు సంపాదన కనపడింది. అధికారంలో ఉండి కన్ను మిన్ను కానకుండా ఉన్న రోజుల్లో కేసీఆర్, కేటీఆర్, కవిత ఈడీ పోడి మమ్మల్ని ఏం చేయలేవని, తాము భయపడే ప్రసక్తి లేదని వీరులు సూర్యులు మాదిరిగా మాట్లాడారు. ఇప్పుడు అసలు కథ తెలుస్తోంది. మహిళ అనే మానవతా ధర్మం చూపాలని చాలాసార్లు ప్రాధేయపడింది కవిత. తనను అరెస్ట్ చేయడానికి వీల్లేదని, ఇంటి దగ్గర విచారించాలని కోర్టులో పిటిషన్లు వేసింది. దీంతో ఆమె అరెస్టులో జాప్యం జరిగింది. కానీ చివరకు ఎన్నికల షెడ్యూల్ రావడానికి ఒక రోజు ముందు అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకువెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆమె తిహార్ జైల్లోనే ఉంది. అసలు మనీ లాండరింగ్ చట్టంలో అరెస్ట్ అయితే బెయిల్ అంత తొందరగా దొరకదన్న విషయాన్ని ఆమె లాయర్లు కవితకు చెప్పలేదా? బెయిల్ కోసం పిటిషన్ వేస్తే కారణం బలంగా ఉండాలని లాయర్లకు తెలియకుండా ఎందుకుంటుంది? మరి ఎందుకు బలహీనమైన కారణాలతో బెయిల్ పిటిషన్లు వేస్తున్నారో అర్థం కావడం లేదు. నిజామాబాద్లోని ఆమె క్యాంప్ కార్యాలయం బోసిపోయింది. ఒకప్పుడు నాయకులతో, పార్టీ మీటింగులతో ఎంతో బిజీగా ఉన్న క్యాంప్ కార్యాలయం ప్రస్తుతం నిర్మానుష్యమైపోయింది. దీనికి పూర్వ వైభవం ఇప్పట్లో వచ్చేలా లేదు. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 Vibes.